సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృతిక్ రోషన్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అపూర్వ రాగంగల్ చిత్రం ఆగస్టు 15వ తేదీ 1975లో విడుదలైంది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఓ చిన్న పాత్ర చేశారు. ఆ రకంగా ఆయన తొలిసారి తెర మీద కనిపించి ఈ ఆగస్టు 15కు 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏంటంటే ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ నటించిన కూలీ మూవీతో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతోంది. అయితే సరిగ్గా ఇలాంటి టైంలో హృతిక్ రోషన్ రజనీకాంత్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీ పక్కన నటుడిగా నా మొదటి అడుగులు వేశానంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. మీరు నా మొదటి గురువులలో ఒకరు. మీరు నాకు ఎల్లప్పుడూ ఆదర్శంగానే ఉంటారు రజనీ సార్ అంటూ రాసుకొచ్చాడు హృతిక్. రజనీ సార్, మీరు 50 సంవత్సరాల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ అని పోస్టు పెట్టాడు. అయితే రజనీకాంత్ నటించిన హిందీ చిత్రం భగవాన్ దాదా 1986లో విడుదలైంది. దీన్ని హృతిక్ రోషన్ తాతయ్య జై ఓం ప్రకాష్ డైరెక్ట్ చేశారు. రాకేష్ రోషన్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు రజనీకాంత్తో కలిసి ఓ కీలక పాత్రను పోషించాడు. శ్రీదేవి, టీనా మునిమ్, డానీ ఇతర కీలక పాత్రలు చేశారు. ఇందులో గోవింద్ దాదా అనే పాత్రను బాలనటుడు హృతిక్ రోషన్ చేశాడు. ఆనాటి సంఘటనలను హృతిక్ గుర్తు చేసుకుంటూ తాజాగా ట్వీట్ చేయడంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ ఎంత పెద్ద హీరో అయినా ఎంతో వినయంగా ఉంటాడంటున్నారు. ఇది కదా హృతిక్ రోషన్ అంటే అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ రాసుకొస్తున్నారు.